హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. ఇవాళ నేను దొండకాయ మసాలా కర్రీ చూపిస్తున్నానండి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ వేరుశెనగ గుళ్ళు, 1 స్పూన్ నువ్వులు, స్టార్ పువ్వు అండ్ 4 లవంగాలు, 2 ఇలాచి అండ్ చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాలు అండ్ ఎండు కొబ్బరి ప్లస్ పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఆయిల్ ఫ్రై కాదు, మనం ప్లెయిన్గా ఏమి వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. ముందుగా పల్లీలు టైం పడుతుంది కాబట్టి పల్లి వేయించుకోవాలి. పల్లి కొంచెం వేగిన తర్వాత మిగతావన్నీ వేసి వేయించుకోవాలి, నువ్వులు తప్ప. నువ్వుల ప్లేస్లో మనం గసగసాలు కూడా తీసుకోవచ్చు. నా దగ్గర గసగసాలు లేక నేను నువ్వులు యూస్ చేశాను. అలాగే ఇందులో 4 జీడిపప్పులు కూడా వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఉంటే 4 జీడిపప్పు కూడా వేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేక నేను వేయలేదు. ఇవి ఒకసారి ఫ్రై చేసుకుని చల్లారాక మనం మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈలోపు ఇవి చల్లారుతాయి. ఈలోపు మనం దొండకాయలు మగ్గించుకుందాం. ఆయిల్ హీట్ చేసుకొని దొండకాయలు గుత్తి వంకాయలా కోసుకొని మగ్గించుకోవాలండి. ఆయిల్లో వేయించుకోవాలి. అప్పుడే మనకు తొందరగా గ్రేవీ అనేది, ముక్క అనేది తొందరగా ఉడుకుతుందన్నమాట. చూసారా, ఇలా కదుపుకుంటూ మధ్య మధ్యలో ఒక 5 to 7 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందు వేయించుకున్న మసాలాలు కూడా కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. చూసారా, ఇలా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకుందాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు దొండకాయలు కూడా మగ్గుతూ ఉంటాయి. చూసారా, టర్న్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్లో మీకు ఏ అయితే బాగా నచ్చినాయో రెసిపీస్ కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మంచిగా వేగిపోయాయి. ఇలా బాగా వేగించుకున్న వాటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేయడమే. ముందుగా ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, అందులో ఉన్న ఆయిలే సరిపోతుంది. జీలకర్ర వేసుకొని కొంచెం జీలకర్ర వేగాక బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి ఫ్రై అయ్యాక ఆనియన్స్ స్లైసెస్ కూడా వేసుకోవాలి. ఒక్క ఆనియన్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఆనియన్స్ బాగా మగ్గిపోయాక మనం టమోటా కూడా వేసుకోవాలి. టమోటా కూడా మగ్గిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, కొబ్బరి, నువ్వులు, లవంగాలు అన్నీ వేసి చేసుకున్నది, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయే వరకు. అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. గ్రేవీనెస్లో లైట్గా ఉంటుంది. రైస్లోకైనా లేదు చపాతీలోకైనా చాలా బాగుంటుంది గ్రేవీ. చూసారా, వేగిపోయి ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారము, పసుపు కూడా వేసుకొని మగ్గించుకోవాలండి. మనకి కారం బాగా మగ్గిపోవాలన్నమాట. ఆయిల్ తేలి బాగా దగ్గరికి పడుతుంది అన్న టైంలో వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసాను. ఇప్పుడు ఈ వాటర్ మనకి బాయిల్డ్ అవ్వాలన్నమాట. గ్రేవీ కన్సిస్టెన్సీ ఉడుకుతున్న సమయంలో మనం మగ్గించుకున్నాం కదా ఆయిల్లో, దొండకాయలు వేసుకొని ఉడికించుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. చూసారా ఎంత టేస్టీగా టెంప్టింగ్గా ఉందో. అంతే, ఇంకా మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.